ఇది శివధనుసుని ఎత్తి దానికి వింటినారి కట్టు అన్నాడు విశ్వామిత్రుడు. దాన్ని చక్కగా ఇది అప్పటిదాకా ఎంతో మంది రాజులు వచ్చి కనీసం దాన్ని కదపను కూడా కదపలేకపోతారు. రాముడేమో దాన్ని ఒక చిన్న బొమ్మలాగా చాలా సునాయాసంగా ఆ శివధనుసుని పైకి లేపేస్తాడు. లేపేసి దానికి వింటినారి కడుతూ ఉంటే అప్పుడు అది విరిగిపోయింది. ఈయన శివధనుసును విరవలేదు, అది కడుతూ ఉంటే వింటినారిని కడుతూ ఉంటే బాణం వేయటానికి పైన వింటినారిని కట్టాలి కదా, అలా కట్టేటప్పుడు అది విరిగిపోయింది శివధనుసు. ఇంకా అది అసలు ముందు ఆయన ఎత్తేసాడు కదా, అసలు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా వస్తారా, ఎంతమందో వచ్చి వెళ్ళారు, ఎవరు ఒక్కళ్ళు కూడా శివధనుసుని కదిలించలేకపోయారు, అసలు నా కూతురు వివాహం అవుతుందా అని జనకుడు బెంగపెట్టుకున్నాడు. అలాంటిది ఒక్కసారి రాముడు ఆ శివధనుసు ఎత్తగానే ఈయనకి ఇంకా పట్టలేని ఆనందం వచ్చేసి గబగబా సీతమ్మని తీసుకొచ్చేసి పాణిగ్రహణం చేయబోతుంటే నేను చేసుకోను అన్నాడు రాముడు. నేను చేసుకోనండి అన్నాడు. కానీ తర్వాత చూస్తే కళ్యాణం అయిపోతుంది కదా. అవును, ఇంతవరకు మనకి తెలుసు. అంటే అంతకుముందంతా కూడా స్వయంవరంలో విరుస్తాడు, రావణాసురుడు రావటం ఉండదు, రావణాసురుడిని పిలవరు, ఇవేమీ ఉండవు.